ఒకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, దమ్ముంటే సవాల్కి సిద్ధం అంటూ ప్రతిపక్షాలకి పిలుపునిస్తా ఉన్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు? 70,000 ఉద్యోగాలు నిరుద్యోగులకి వచ్చినాయి అనుకోవచ్చా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవ్వకపోతే 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు. బరాబర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిపక్షాలతో కాదు, మీరు ప్రతిపక్షాలు అని చెప్పేసి మాట్లాడకండి. మీరు ఇచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతిపక్షాలకు కాదు ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగులకు అన్నారు కదా, చదువుకున్న వాళ్ళకి. ఆ నిరుద్యోగులకి మీ చిక్కడపల్లి వేదిక కదా వచ్చిన రాహుల్ గాంధీని తీసుకొస్తావా, ప్రియాంక గాంధీని తీసుకొస్తావా, నువ్వు వస్తావా, నీ మంత్రులు వస్తావా, ఎవరినైనా పంపి మీ రాజకీయ పార్టీ నాయకుల నుంచి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికైనా పంపి, మీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి పంపిస్తావా, ఎడ్యుకేషన్ కమిషనర్కి పంపిస్తావా, నువ్వు ఏ బోర్డుకు పంపిస్తావు, టీఎస్పీఎల్ఆర్బీకి పంపిస్తావా, ఆ బోర్డు చైర్మన్ పంపిస్తావా, టీజీపీఎస్కి బోర్డు చైర్మన్కి పంపిస్తావా, హెల్త్ డిపార్ట్మెంట్కి బోర్డు చైర్మన్ పంపిస్తావా, అగ్రికల్చర్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి నువ్వు డిఎస్సికి బోర్డు పంపిస్తావు, ఏ బోర్డు పంపిస్తావో పంపి, మేము సవాల్కి సిద్ధం. నువ్వైనా వస్తావా? బరాబర్ సవాల్కి అయితే మేము నిరుద్యోగులు సిద్ధం. నువ్వు రా. ఈ చిక్కడపల్లి వేదికగా చెప్పిన విధంగానే ఇక్కడ వచ్చి నువ్వు 70,000 ఉద్యోగాల, 75,000 ఉద్యోగాల, నీ 1,00,000 ఉద్యోగాల, నువ్వు 60,000 ఉద్యోగాల, ఆ పత్రాలు ఏమి ఇచ్చినావు ఆ నోటిఫికేషన్ తీసుకొని రా. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినావో తీసుకొని రా. నువ్వు ఏ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నావో ఆ ఉద్యోగాలకు సంబంధించి తీసుకొని రా పత్రాలు. నువ్వు ఖాళీలు గుర్తించినావో తీసుకొని పత్రాలు రా. సవాల్కి మేము సిద్ధం. నువ్వు రాకపోతే మాత్రం రాజీనామా చేయాల్సిందే. చేత కాకపోతే మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బరాబర్ రాజీనామా చేయాలి.